నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోని వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే వీరికి ఈ ఆగస్టు మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మ. మిథున రాశి వారు వాస్తవానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడు తీసుకొని. ఇతను బాగా నలిగిపోయాడు అని చెప్పి ఒక మాట అన్నాడు. ఎక్కడ? ఆ యొక్క గెలిచిన తర్వాత ఆ సభలో. ఆ విధంగా నలిగిపోయి ఉన్నారు మిథున రాశి వారు. ఓకే, బాగా నలిగిపోయి ఉన్నారు. అసలు కష్టం ఘోరంగా. అంటే అసలు వారిని టచ్ చేసిన మగవారైనా ఏడ్చే పరిస్థితిలో ఉన్నారు. నేను ఇట్లా అనకూడదు కానీ విన్నరా, అది అసలు ఇలాంటిది అలాంటిదని కాదు. వాస్తవానికి కూడా గృహానికి సంబంధించిందా, భార్యాభర్తల గొడవల, లేదా కోర్టు రిలేటెడ్ కేసులా, లేదా ఉద్యోగానికి సంబంధించా, ఏది ముట్టుకుంటే అది మసి. అదేదో విషయమని కాకుండా అన్నిట్లో ఇది మన కలేజా సినిమాలో ఉంటుంది అన్నట్టుగా అట్లా. అంటే జనరల్గా చెప్తున్నాం మనం. పాపం వారికి ఒక ఎంకరేజ్ లాగా వారిని ఏదో ఏడిపించడానికి కాకుండా. అయితే అట్లా అయిపోయింది 2021 నుండి 21, 22, 23 ఇప్పటికీ ఇంకా కోలుకోలే. కొందరికేమో 22 నుంచి ఎఫెక్ట్ ఉంది. ఎందుకు కోలుకోలేదు? వారి దృష్ట్యా, కొన్ని గ్రహాల దృష్ట్యా, గ్రహాల ప్రభావం. వినరా, ఏదో లక్ష్మీదేవి తలుపు కొట్టింది అన్నట్టుగానే 10 లక్షలు తీసుకుపోయి ఎవరికో ఇచ్చి ఉన్నారు. అవటే వినరా. ఇప్పుడు 1 లక్ష ఇన్వెస్ట్ చేసిండ్రు, నెలకు 10 లక్షలు వచ్చినాయి కావచ్చు వీరికి. 2 నెలలు 3వ నెలలో 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిండ్రు. 1 లక్ష వస్తాయని ఆశ ఎక్కువైపోయింది. ఆ 1 లక్ష పోయినాయి, ఈ 10 లక్షలు పోయినాయి. ఇంకా మన ట్రేడింగ్లో డబ్బులు పెట్టి లాస్ అవ్వడం. ఇంకా ఇదేమిటి, బిట్ కాయిన్స్, అందులో డబ్బులు పెట్టి లాస్ అవ్వడం. ఆన్లైన్ గేమ్స్ డేంజర్. ఆన్లైన్ గేమ్స్ నేను ఈ ముఖంగా చెప్తున్నాను. నిజంగా పిల్లలు కానీ, వాస్తవానికి కూడా పెద్దవాళ్ళు కానీ అసలు ఎవరి మాట వినేటువంటి స్టేజ్లో లేరు. వెనుకట పెద్దవారు ఉండేది, తాత అని కానీ లేదా తండ్రి అని కానీ ఒక భయం ఉండేది. ఇవాళ కోడలకు అత్త అవసరం లేదు, అత్తకు కోడలు అవసరం లేదు. వెనుకటి కాలంలో అత్త వస్తుందంటే కోడలు కింద కూర్చునేది. అంటే అట్లా కూర్చోవాలని కాదు, మరి అట్లా కూర్చుంటేనే బాగుంది కదా పరిస్థితులు. ఇప్పుడు ఎవరి మాట వినటం లేదు. పిల్లలు గంజాయికి ఎగబడుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది? వారు అదేవిధంగా చదువుకునేటువంటి టీచర్ల మీద కామెంట్లు వేయడం. మీరికి గురువు బలం ఎక్కడి నుంచి వస్తుంది? చదువుకునే పిల్లలు, వారు చదువు చెప్పేటువంటి మేడమ్స్ కానీ, లేడీస్ పట్ల కానీ, జెంట్స్ పట్ల కానీ వీరు పంచులు, గంజాయి, ఇవన్నీ ఆన్లైన్ గేమ్స్ నిజంగా ఇట్స్ బ్యాడ్. దీనివల్ల కూడా మీకు జాతకంలో ఇంపాక్ట్ చాలా పెరుగుతుంది. గంజాయి అంటే రాహుది. అది రాహు కానీ మత్తుదానికి శని అధిపతి. మీరు ఈ శనికి సంబంధించి ఇంకా ఎక్కువ డౌన్ఫాల్ అయిపోతుంది. కనుక దయచేసి ఎవరు కూడా అలాంటివి ప్రోత్సాహంగా ఉండకండి. దయచేసి ఎందుకంటే మన తెలంగాణ సీఎం కానీ, ఆంధ్ర వాళ్ళు ఉన్న సీఎం కానీ చాలా పాపం కష్టపడుతూ ఉన్నారు. దానికి సంబంధించి అందరూ కూడా మంచిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి. ఇక మిథున రాశి వారి అయితే అన్నింట కష్టపడే ఉన్నారు. భార్యాభర్తలలో గొడవలు ఇవన్నీ ఉన్నవి. మరి ఇప్పుడు ఈ యొక్క ఆగస్టులో రవి వల్ల చక్కటి ఆరోగ్యం ఉంది, కొత్త పనులకు శ్రీకారం ఉంది, కొత్త వ్యాపారం ఏమైనా ప్రారంభించుకోవడం కావచ్చును. అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో మంచి లాభాలు ఉన్నవి. ఇంటి యందు వివాహాది శుభకార్యములు కావచ్చును. అదేవిధంగా వృత్తిలో ఆకర్షణీయమైనటువంటి మార్పులు, పనిచేసేటువంటి చోట మీరు అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేని మార్పులు కానీ, చేర్పులు కానీ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. వ్యవహారమందు చురుకుదనం ఉండును. అదేవిధంగా గురువు వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి. ఇక్కడ మళ్ళా గురువు ఏంది, మీకు 12లో ఉన్నాడు. ఏం చేస్తాడంటే ఏదున్నా పెంచుతాడు. ఇక్కడ గురువు ఏదున్నా కూడా పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు
ఒకరి మీద మనకు ఒక అభిమానం కలిగింది. ఓకే, అది ఇంకా పీక్స్కి వెళ్ళేటట్టు చేస్తాడు. ఒక దగ్గర ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినాం, ఆ 100తో పాటుగా ఇంకో 100 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక పెరుగు ప్యాకెట్ కొందామని పోయినాం ఉదాహరణకు, అక్కడ కోన్ ఐస్ క్రీము లేదా చాక్లెట్ కనబడింది. మా పాపకి ఇష్టము లేదా మా భార్యకి ఇష్టము, డైరీ మిల్క్ సిల్క్ అని మన అవి ఉంటాయి కదా, అవి తీసుకువెళ్తా. ఇది తీసుకున్న తర్వాత మరొకటి, నువ్వు 40 రూపాయల పెరుగు ప్యాకెట్కు 400 బిల్ అయింది అక్కడ. సో ఒకటి తీసుకోవాల్సింది ఇంకొకటి. ఈ తర్వాత మళ్ళీ అనుకుంటావు, అయ్యో ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను అని చెప్పి. టెంప్ట్ అది కాకుండా చూసుకోండి, గురువు అట్లా చేస్తాడు. ఇక రెండవది, మీ పేరు మీద ఏ వాహనం ఉన్నా కూడా వాహన ప్రమాదాలు మాత్రం పొంచి ఉన్నవి. మిథున రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. మీ పేరు మీద ఉండేటువంటి వాహనం ఎవరికైనా ఇచ్చినా వారు తీసుకువెళ్ళే చిన్న గీతనన్నా పెట్టుకొని వస్తారు. ఓకే, కొంచెము మత్తు పదార్థాలకు అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్కు దూరంగా ఉండండి. ఉంటే మీకు ఇదే రెమెడీగా భావన చేసుకోండి మిథున రాశి వారు. ఎందుకంటే మిథున రాశి అంటేనే వాస్తవానికి కూడా ఒక అదేంది మనకు ఇస్మార్ట్ శంకర్ లాగా డబల్ మైండ్ సెట్ గలవారు ఎవరు, మిథున రాశి వారు. మిథునం అంటేనే 2 బొమ్మలు ఉంటవి, అన్నిటికీ సింగిల్ బొమ్మలు ఉన్నా మిథునానికి 2 ఉంటవి. కనుక వీరు ఒక్కరే అయినప్పటికీ 2-3 పనులు చేసుకునేటువంటి ఓపిక, సత్తా, తెలివి వీరికి ఉంటుంది. కానీ గత కొంతకాలంగా పాపం వీరికి బ్యాడ్ ఈవెంట్ జరుగుతుంది. కనుక మీరు తప్పకుండా మిథున రాశి వారు గురువుకు సంబంధించినటువంటి పారాయణం కానీ, గురువుకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ప్రతిరోజు మీ దగ్గరలో, ఇంటి దగ్గరలో ఏమైనా దేవాలయం ఉందనుకుందాం గురువుకు సంబంధించింది, అక్కడికి వెళ్ళండి. ప్రతి గురువారము కూడా మనకు శనగలు ఉడకబెట్టేసి చక్కగా కుక్కర్లో వేసిన, నానబెట్టిన తర్వాత ఒక విజిల్ వచ్చిన కుక్కర్లో వేస్తే మెత్తగా అవుతుంది. చక్కగా అందులో లైట్గా ఉప్పు వేసి జీలకర్రను అందులో కలిపేసేయండి. కలిపేసి దాన్నే మీరు నలుగురికి ప్రసాదంగా పెట్టండి. ఓకే, అందరా దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ ఉండేటువంటి దేవాలయంలో ఏవైనా మూల విరాట్కు నివేదన చేసి మీరే పంచండి. దుప్పలు తీసుకువెళ్ళండి, స్పూన్తో పెట్టండి, అందరికి ఇచ్చేసేయండి. మీరేదో బిజీ ఉంటే ఎవరేం చేయలేరు, కానీ అక్కడ ఏదో దేవాలయంలో ఉండేటువంటి పూజలకు అప్పచెప్పేసి మీరు పెట్టేసేయండి, మేము వెళ్ళిపోతామంటే కుదరదు. మీరు మీ చేతితోని ఇవ్వాలి, ఇస్తేనే మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజులలో గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరి యొక్క జాతకంలో ఏమైనా దోషం ఉన్నా కానీ మరి దానికి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ మీ అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ప్రతి నెలలో కూడా మనకు 19వ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి. మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్, కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు 19వ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటవి మనకు ఏవి క్లాసెస్. హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి, ఆస్ట్రాలజీ నేర్చుకోండి. ఇన్నరా ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం. ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ 1-2 మంత్స్లోనే మంచి కంపెనీలలో, మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను. ఇన్నరా 100% మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి. కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. చూశారు కదండి గురువు గారి వీడియో. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.